ఇక పోతే హై టెన్షన్ 42% హై టెన్షన్, 42% హై టెన్షన్. కరెంట్ తీగల కన్నా ఇట్లా ముట్టుకుంటే ఆ షాకు ఓసారి ఉంటుందో ఉండదో అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల 42%, 42% అంటేనే నీ దండం పెట్టి గుండె దర్ 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 అంటుంది. అగో ఆడికి తీసుకొచ్చింది ఇప్పుడు కథ. ఇటు నోటిఫికేషన్, అటు విచారణ, స్థానికానికి అంతా రెడీ. నేటి నుండే ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్లు. మరోవైపు హైకోర్టు తీర్పుపై హైటెన్షన్. బీసీలకు 42% రిజర్వేషన్లపై సీఎం రేవంత్ పట్టు. సీఎం ఆదేశాలతో హైకోర్టులో మోహరించిన బీసీ మంత్రులు, పీసీసీ చీఫ్. ఏమవుతుంది ఎటువా ఏమవుతుంది, అవుతుందా కాదా? ఇక మరి పెద్ద పెద్ద లాయర్లకు గుంజుకొచ్చి నిన్న నీ దండం పెట్టి ఇటు అటు అటు ఇటు గంటల కొద్దిగా వాదించుకున్నారు. ఆఖరకు వస్తారకల్లా ఇక మరి ఇవాళ 2 గంటల 15 నిమిషాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఇక ఇంట్లోనే ఏం జరుగుతుందని ఇక పీసీసీ పేపర్ మహేష్ కుమార్ చుట్టూ మంత్రులు కందిరీగ లెక్క మంత్రులను ఎంటేసుకొని ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, అసలు ఏంది, ఏం కథ, ఏం జరగబోతుంది. ఎలక్షన్ల ముందరన అంత ఆ టెన్షన్ ఉంటుందో ఉండదో కానీ ఇగో ఇప్పుడు అది వచ్చి పడ్డది. నరాలు దిగే ఉత్కంఠ. 5 గంటల పాటు కాంగ్రెస్ తరపున బీసీలకు 42% రిజర్వేషన్లకు మద్దతుగా దిగ్గజ న్యాయవాది అభిషేక్ స్వింగి వాదనలు. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన జీవో కొట్టివేయాలంటూ పిటిషన్ తరపున న్యాయవాదుల వాదనలు. ఏం జరుగుతుందోనని క్షణక్షణం ఉత్కంఠ. వరల్డ్ కప్ ఫైనల్ చూసినట్లు రిజర్వేషన్ల అంశం ఏమవుతుంది, స్థానిక ఎన్నికలు జరుగుతాయా అన్నంత ఉత్కంఠతో లైవ్లో సోషల్ మీడియా ద్వారా హైకోర్టు వాదనలు చూస్తూ రాష్ట్ర ప్రజలు క్షణక్షణం ఉత్కంఠ అనుభవించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణను ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించేందుకు కసరత్తు చేయాలని, ప్రభుత్వ వాదన నెగ్గేందుకు కష్టపడాలంటూ పీసీసీ చీఫ్తో సహా మంత్రులందరినీ హైకోర్టు దగ్గరే మోహరించారు. తీవ్ర ఉత్కంఠ అనంతరం ఎన్నికల అంశంపై మాట్లాడకుండా విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేయడంతో నోటిఫికేషన్కు లైన్ క్లియర్ అయినట్లయింది. ఇంత పెద్ద అంశంపై అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం పాటించడంపై ఆసక్తికర చర్చ సాగుతుంది. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు, రిజర్వేషన్లు మారితే అవకాశం దక్కుతుందనుకున్న వారు అందరూ పరేషాన్లో ఉన్నారు. ఈ ఎలక్షన్లు జరిగితే నిలుస్తాయా అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ రకంగా మోత మోగుతుంది బీసీ రిజర్వేషన్ల 42